వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి కమ్మ వీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు హిందూపురం నియోజకవర్గం పరిశీలకులు రమేష్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిపై ఆలోచిత వ్యాఖ్యలు చేశారు. దాటికి ధీటుగా సమాధానం రామదాస్ చౌదరి జవాబిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్, చిన్నబాబు, మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, పలువురు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మనం మామూలుగా ఆకలిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక పూట అన్నం పెట్టినా లేదా ఎవరింటికన్నా పోయినప్పుడు ఒక కప్పు కాఫీ ఇచ్చినా మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటాం. అంటే తెలుగులో కృతజ్ఞతలు. ఇటువంటిది నిన్న లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి అసలు ఆయనకి సిగ్గు, శరము, నీతి నియమాలు ఏమీ లేవని ఆయన మాట్లాడిన తీరు చూస్తా అంటే మాకు అర్థమైంది. మీ తండ్రి స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి. ఆయన కాలం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి మన్ననలు పొంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీ మీ కుటుంబానికి ఎన్నో అవకాశాలు కల్పించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తరఫున మేము నిన్న రమేష్ కుమార్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మన జిల్లా మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని గురించి చాలా నీచంగా మాట్లాడారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా పొరపాటు మాటలు మాట్లాడినాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. నువ్వు ఎప్పుడు ఓడిపోయినా కూడా అయినా సరే మళ్ళా నీకు అవకాశం కల్పిస్తానే ఉంది. అటువంటిది నిన్న నువ్వు కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే మాటలు మాట్లాడినావు రమేష్ రెడ్డి. ఇది ఆ భగవంతుడు కూడా నిన్ను క్షమించాడు. ఒక పక్క మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు, మీ మరదలు మాధవిరెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. కడప పట్టణంలో ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొని వస్తా ఉన్నారు. అదే ఆయన కడుపున పుట్టిన నువ్వు పెద్ద ఆయన, మా అందరికీ ఆరాధ్యుడైన రాజగోపాల్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొని వస్తా ఉన్నావు. అసలు నీ స్థాయి మర్చిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలా అని ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేదానికి నోటికి వచ్చినట్టు పిచ్చి పూతలు కూర్చాము. కాబట్టి కబడ్దార్ రమేష్ కుమార్ రెడ్డి, మేము కూటమి ప్రభుత్వం తరఫున కూటమి నేతలుగా మేమంతా చెప్తా ఉన్నాం. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా రాంప్రసాద్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఒక కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు అంగళ్ళలో జరిగిన గొడవల్లో కానీ, పుగునూరులో జరిగిన గొడవలు కానీ ముందరుండి గుండె ధైర్యంతో ఎదుర్కొని చొక్కా విప్పి మగోడ్లాగా పోరాడినాడు. దానికి మెచ్చి అదే నువ్వైతే ఎప్పుడో పారిపోయింది. దానికి మెచ్చే చంద్రబాబు నాయుడు గారు రాంప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించినాడు. నిజాయితీగా నిలబడ్డాడు, కష్టం వచ్చినప్పుడు అండగా ఉన్నాడని చెప్పి. కాబట్టి దయచేసి ఇంకా మీరు ఇప్పటికైనా తెలుసుకుని పార్టీలో చేరారు. మీ నాయకుడు పొగుడుకోండి, జగన్మోహన్ రెడ్డి పొగుడుకోండి, పెద్దిరెడ్డి గారిని పొగుడుకోండి. అంతేగాని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మీరు విమర్శిస్తే బూత్ మీద చెప్పి నేను తెలియజేస్తాను. జాగ్రత్త.